ఏపీ ఇంటర్ 2025 సంబంధించి ప్రాక్టికల్ మరియు పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే వచ్చేస్తారు. మనకి దీంట్లో మన పేరు, మన ఇంటర్ కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఏ స్ట్రీమ్ ఇంటర్లో ఎంపీసీనా బైపీసీనా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ బోర్డు, తెలంగాణ బోర్డు. మనకి దీని ద్వారా ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మీరు చదివే దాన్ని బట్టి మనలో దీనికి సర్టెన్ కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, వెయిటేజ్ కానీ మనం ఈజీగా ఈ గ్రూప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అందరూ యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే పేపర్ క్లిప్ అనమాట. మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ఒకసారి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చెప్తాను. ఫస్ట్ పాయింట్ అయితే ఒకసారి చూపిస్తాను. దీంట్లో ఇక్కడ లాస్ట్ పాయింట్ చూస్తున్నారు కదా, హైలైట్ చేస్తుంది నెలాఖరుకు హాల్ టికెట్లు జారీ అని. ఇంకా డీటెయిల్ అయితే వెళ్దాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను చెప్పేది మొత్తం మనకి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసింది మరియు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ చంద్రశేఖర్ బాబు గారు అయితే తెలిపారన్నమాట. దీంట్లో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మనకి ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ సంబంధించి ఈ నెలాఖరులోగా హాల్ టికెట్లు అయితే రావడం జరుగుతుందని చెప్పారన్నమాట. అండ్ అలాగే థియరీ ఎగ్జామ్ సంబంధించి ఫిబ్రవరి 3rd వీక్లో హాల్ టికెట్స్ అయితే పొందవచ్చని వీళ్ళైతే చెప్పడం జరిగింది. మెయిన్గా మనకి ఇంటర్ వెబ్సైట్ అండ్ అలాగే కాలేజ్ సంబంధించి కాలేజ్ లాగిన్లో కూడా హాల్ టికెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయని చెప్పారన్నమాట. డైరెక్ట్గా విద్యార్థులు కూడా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కి అయితే హాజరు కావచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ట్యూషన్ ఫీ మరియు ఇతర ఫీ చెల్లించలేదని కారణాలతో విద్యార్థులకు హాల్ టికెట్లో చాలా ఇబ్బందులు అయితే రావడం జరుగుతుంది. ఇబ్బందులపైన నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు అయితే చేపడతామని చెప్పారన్నమాట. విద్యార్థులు అన్ని సౌకర్యవంతంగా ఎగ్జామ్స్ అయితే ఉండేలాగా వీళ్ళైతే చూస్తానని చెప్పారు. అండ్ అలాగే పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.